హాయ్ అండి. ఈరోజు మేము ఎస్ఆర్ఎంటీ మాల్కి వెళ్ళాము సరదాగా సాయంత్రం. ఇది మేము తొలి కాకినాడలో 8 years బ్యాక్ ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది. అప్పుడు వెళ్ళాలనుకునేసరికి మేము అది స్టార్ట్ అయ్యేసరికి వెళ్ళిపోయామన్నమాట. మళ్ళీ ఇప్పుడు వచ్చి 1 year అవుతుంది. ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటే ఇన్నాళ్ళకి వెళ్ళాము. సడన్గా అనుకొని వెళ్ళిపోయాము. చూడండి లిఫ్ట్ దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారో. తర్వాత మాల్లోకి వస్తే చాలా పెద్ద మాల్ ఇది. 6 floors. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక ఫ్లోర్లో అబ్బాయిల బట్టలు, ఒక ఫ్లోర్లో అమ్మాయిలవి, ఒక ఫ్లోర్లో ఫుడ్, ఒక ఫ్లోర్లో సినిమా హాలు, ఒక ఫ్లోర్లో గేమ్స్, పిల్లల గేమ్స్. చూడడానికి అయితే చాలా బాగుందండి. రకరకాల గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలంటే 500 రూపీస్ ఇచ్చి కార్డు తీసుకుంటే 10 గేమ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా ఆ కారులో ఉంది కదా, కారు ఎక్కాలంటే 300 మినిమం టికెట్ తీసుకోవాలి. అన్నీ బాగుందండి, చూడడానికి బాగుంటుంది. సరదాగా గేమ్స్ అన్నీ పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. పిల్లలకి సరదాగా ఉంటుంది. సమ్మర్ హాలిడేస్ కదా, ఏదైనా వెళ్ళాలి అనుకుంటారు కదా. మీద నుంచి కిందకి వీడియో తీస్తే కళ్ళు తిరుగుతున్నాయండి. అలాగుంది. చిన్న మనుషుల్లా కనబడుతున్నారు పైనుంచి కిందకి వీడియోస్ తీస్తుంటే. ఫుడ్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. సినిమా హాలు. సినిమాకి రావాలంటే ముందు ఒక అరగంట ముందు రావాలి. ఎందుకంటే ఈ 6 floors ఎందులో ఉందో మూడు హాల్స్ ఉన్నాయన్నమాట. అందులో ఏదో మనం చూసుకొని వెళ్ళేసరికి లేట్ అవుద్ది కాబట్టి కొంచెం తొందరగా రావాలి. బట్టలు అయితే అన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా, ఆవాస, ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇందులో. రిలయన్స్ ట్రెండ్స్ కూడా ఉంది. ఇంత పెద్ద మాల్ అని నేను అనుకోలేదు. మా ఆయన ఎప్పటి నుంచో అంటుంటే సరేలే వెళ్దాము, ఇక్కడే కదా ఉన్నామనేసి అనుకున్నాను. కానీ ఇంత మాల్ ఉందని నేను ఎప్పుడు ఊహించలేదు అసలు. చాలా బాగుంది. సడన్గా వెళ్ళాం కానీ బాగానే ఎంజాయ్ చేసాము. సినిమాకి వెళ్ళలేదులేండి, ముందు అనుకోలేదు, లేకపోతే సినిమాకి వెళ్ళిందాము. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు సమ్మర్లో క్యాంపులు ఎక్కువైపోతున్నాయి మా పిల్లలకి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తిరగడాలని. ఆ లోపల పార్కింగ్ ప్లేస్ ఇంత లేదు అసలు చెప్పాలంటే. అగోండి మీద నుంచి తీస్తే ఇలాగ ఉన్నాయి. ఆ ట్రైన్ ఉంది కదా, ట్రైన్లో చిన్నపిల్లలకి చుట్టూ తిప్పుతున్నారనమాట. చుట్టూ తిప్పితే ఎంతో టికెట్ ఉంది. ఆడలేదులేండి మేము, కానీ బాగుంది. పిల్లలు ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. కాకినాడలో ఉన్న వాళ్ళు ఎవరైనా చూడడానికి ఈ ఎస్ఆర్ఎంటీ మాల్ చాలా బాగుంటుందండి. 6 floors చూడడానికి ఒక 3 hours పడుతుంది. మనం ఏది ఎక్కకపోయినా, ఉపయోగించకపోయినా, గేమ్స్లో ఆడకపోయినా ఓన్లీ చూడడానికే 3 hours క్లారిటీగా చూడడానికి పడుతుందండి. మేము అనుకోకుండా సడన్గా అనుకున్నాము, అలాగే వెళ్ళిపోయాము అంతే. ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్దామని బయలుదేరాము. వెళ్ళిన తర్వాత ఎస్ఆర్ఎంటీ మాల్కి వెళ్దామా అనేసి మా ఆయన అక్కడికి తీసుకెళ్లారు. చాలా బాగుంది. చూడండి అడ్వెంచర్స్ అంటే కార్లో ఫైట్స్ ఇవన్నీ అవుతాయి కదా, అలాగా అనమాట. పిల్లలు ఫ్లైట్ లాగా. పిల్లలకైతే చాలా బాగుంది. గేమ్ జోన్ అన్నీ ఉన్నాయి. ఎక్సలేటర్ చూడండి, మా పాప ఎక్సలేటర్ని ఇష్టం వచ్చినట్టు ఓడేస్తుంది. నేనైనా భయపడుతున్నాను. కానీ ఆ లిఫ్ట్లో ఎక్సలేటర్ మా పిల్లలు చాలా పడుతూ ఎక్కుతున్నారు, భయం లేకుండా. చాలా భయపడతారు ఎక్సలేటర్కి. వాళ్ళు కొత్త కదా, ఎప్పుడో ఎక్కుతుంటారు. మా ఆవిడకి కూడా భయమని మేము కూడా ఎక్సలేటర్ సరదా ఆటలాడుకుంటున్నాం. ఇక సెల్ఫీ జోన్ ఒకటి పెట్టారండి ఎస్ఆర్ఎంటీలో. చెరుకు న్యాచురల్ చెరుకుతో తయారు చేసిన ఐస్ క్రీమ్ కొన్నామండి, 30 రూపాయలు. చాలా బాగుంది. అలాగే దేవుడు బొమ్మలు, యాంటిక్ పీసెస్, చాలా మంచి పీసెస్. మనకి మన సంతానం సినిమాలో కీ చైన్స్, టింగ్ 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 అలాగే అరిసే కీ చైన్లు, చాలా అద్భుతమైన బొమ్మలు ఉన్నాయండి అలా. మనం ఎవరికైనా బర్త్డే గిఫ్ట్లు కానీ, ఎవరైనా భార్యకి పెళ్లి రోజు అలాంటి గిఫ్ట్లు ఇవ్వడానికి అన్నిటికీ మంచి గిఫ్ట్లు ఉన్నాయి. నిన్నే పిల్లాడు సినిమాలో నాగార్జున కార్స్ రైడ్ ఉంటాయి కదండి, అలాంటి రైడింగ్ కూడా ఇక్కడ ఉంది. కబ్బు 350 రూపాయలు అంట, 8 rounds. చాలా బాగుంది. ఒక 3 పిల్లలు అయితే ఇందులో రైడ్స్లో పాల్గొన్నారు. మేము ఉన్నప్పుడు ఈ ఎల్లో కలర్ హెల్మెట్ పెట్టుకున్న అబ్బాయికి ఫస్ట్ టైం అంట. మిగతా వాళ్ళిద్దరు కూడా ఆల్రెడీ ఇందులో
ఈ రైడ్ పాల్గొన్నారు. కానీ ఎల్లో కలర్ అబ్బాయి మాత్రం ఫస్ట్ టైమే, కానీ ఈ రైడ్లో అతనే ఫస్ట్ వచ్చాడు. చిన్నపిల్లలు 8 years 9 years ఉంటాయి. ఈ రైడ్ చేశారు ముగ్గురు. మా మిస్సెస్ గారు పిల్లలు హాయ్ చెప్తున్నారు. చాలా ఎగ్జైట్ అయ్యాము. నేను ఫస్ట్ టైం చూడటం ఇది లైవ్గా, చాలా బాగుంది. అదండి ఎంత బాగుందో, చాలా బాగుంది. స్పీడ్గా వెళ్తున్నాయి. ఒక ఎల్లో కలర్ అబ్బాయి ఫస్ట్ వచ్చాడు రైడ్లో, చిన్న అబ్బాయి అయినప్పటికీ. చూడండి ఎంత బాగా, చాలా సినిమాలో చూస్తాంగా అలాంటి కార్స్ అనమాట ఇవి. చాలా చాలా బాగుంది. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, చూసారా, చాలా బాగుంది. చాలా చాలా బాగుందండి. ఇలాంటివన్నీ పిల్లలకి చూపిస్తే పిల్లలకు కూడా నాలెడ్జ్ పెరుగుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లల కోసం అయితే చాలా బాగుంటుందండి ఇది. పిల్లలు ఆడుకోవడానికి, పిల్లలు చూడాల్సినవి గేమ్స్ ఇలాంటివన్నీ ఎక్కువ ఉన్నాయి. మనం అంటే బట్టలు అన్నీ ఉన్నాయన్నమాట, చూడాలి. బట్టల్లో రకరకాలు ఉన్నాయి బ్రాండ్స్, మనకి ఏవి నచ్చితే అవి కొనుక్కోవచ్చు. కానీ ఇలాంటి షాపింగ్ మాల్స్లో ఎక్కువ కాస్ట్ ఉంటాయండి, బట్టలైనా ఏదైనా. అంటే ఇప్పుడు ఇలాంటివైనా సరే బయట కన్నా ఎక్కువ ఉంటుంది, ఫుడ్ అయినా ఏదైనా. మనం మన బడ్జెట్లో చూసుకొని ఖర్చు పెట్టుకోవాలి, అంతేగాని ఎంజాయ్ అయితే ఫుల్గా ఉంటుంది. ఇలాంటివి అప్పుడప్పుడు వస్తుంటే కొంచెం అలా ఇంట్లో ఉంటే చిరాకుగా ఉంటుంది పిల్లలకైనా మనకైనా. అప్పుడప్పుడు బయటికి వెళ్తుంటే కొంచెం చిల్ అవుతాము అంతే. ఈ ముగ్గురు పిల్లలు అయితే బాగా పార్టిసిపేట్ చేశారు. బాగా అంటే కారు డ్రైవ్ చేసినంత ఫీలింగ్ ఉంటుందట. నేనైతే ఎప్పుడు చూడలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.